అపరిచితులతో సెక్స్. ఆ దేశంలో ఇదే ఆచారం. ఎక్కడో తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. అపరిచితులతో సెక్స్ అనగానే ఔరా అని ముక్కున వేలు వేసుకుంటున్నారా? కానీ ఆ దేశంలో అదే ఆచారం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఏకంగా ఏడాదిలో 7 సార్లు అపరిచితుడితో సెక్స్ చేయాలి. పెళ్లైన జంటలు అపరిచితులను ఎంపిక చేసుకొని సెక్స్ లో పాల్గొనాలి. ఆ దేశంలో ఈ సాంప్రదాయం పాటించడం వెనుక ఓ కారణం ఉంది. 16వ శతాబ్దంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఈ సాంప్రదాయానికి తెరలేపింది. ఇంతకీ ఈ ఆచారాన్ని ఎక్కడ పాటిస్తున్నారు? అపరిచితులతో ఎందుకు సెక్స్ చేస్తున్నారు? ఇది సాంప్రదాయంగా ఎలా మారింది? తదితర వివరాలను తెలుసుకోవాలని ఉందా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. ప్రముఖ పర్యాటకుల గమ్య స్థానంగా పేరొందిన ఇండోనేషియాలో ఈ వింత ఆచారం ఉంది. ఈ దేశానికి హనీమూన్ జంటలు, బ్యాచిలర్లు ఎక్కువగా పర్యటనల కోసం వస్తుంటారు. ఇక్కడ జావా ద్వీపంలో ఉన్న ఈ పర్వత ప్రాంతం పేరు మౌంట్ కెముకస్. దీనికి మరో ముద్దు పేరు కూడా ఉంది. అదే సెక్స్ మౌంటైన్. సెంట్రల్ జావా యొక్క ప్రధాన నగరం సోలో నుండి ఈశాన్యంగా 28 కిలోమీటర్ల దూరంలో ఈ పర్వతం ఉంది. దీనిపై ఒక ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో దైవాన్ని ఆరాధించే విధంగా చాలా భిన్నంగా ఉంటుంది. పండుగ రోజుల్లో ఇండోనేషియాలోని అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. కాలినడకన పర్వతాన్ని ఎక్కుతారు. ప్రతి ఏటా ఫోన్ అనే ప్రత్యేకమైన వేడుకను ఈ పర్వత ప్రాంతంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తారు. అయితే ఈ వేడుక సందర్భంగా ప్రజలు అనుసరించే పద్ధతి మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈ పర్వతంపై జరిగే ఉత్సవంలో అపరిచితులతో ఒక్కసారి శృంగారం చేస్తే సరిపోదు. సంవత్సరంలో 7 సార్లు అదే వ్యక్తితో అదే చోట శృంగారం చేయాల్సి ఉంటుంది. అప్పుడే అదృష్టం వర్తిస్తుందని నమ్ముతారు. వేడుక జరిగిన ప్రతి 35 రోజులకు ఒకసారి ఆ జంట ఇక్కడ కలవాల్సి ఉంటుంది. అలా 7 సార్లు జరిగినప్పుడే వారు చేసిన దానికి ఫలితం ఉంటుందట. ఈ పర్వతంపై కలిసిన అపరిచిత జంట సంవత్సరంలో 7 సార్లు కలవాల్సి ఉంటుంది. కాబట్టి వారు ఖచ్చితంగా ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకోవాలి. మొదటిసారి ఈ వేడుకలో శృంగారంలో పాల్గొన్న తర్వాత మళ్ళీ 35 రోజులకు వారు కలవాలి. కొన్నిసార్లు ఈ జంట ప్రేమలో పడటం, వారు వివాహ బంధంలోకి వెళ్లే సందర్భాలు కూడా ఉన్నాయి. పెళ్లైన జంటలు భాగస్వామి అనుమతితో 7 సార్లు అపరిచిత వ్యక్తితో కలిసే వరకు తాత్కాలిక బంధాన్ని కొనసాగిస్తాయి. ఈ వింత వేడుకకు వ్యతిరేకంగా కొన్నిసార్లు వివాదాలు, అభ్యంతరాలు కూడా తలెత్తాయి.